రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై 100 కోట్ల స్కామ్ లో పొన్నం ప్రభాకర్ ఉన్నాడు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ దగ్గర డైరెక్ట్ విషయానికి కొద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి ఒకసారి ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు స్వయంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి చూపిస్తా ఉన్నాను. ఇది రూల్ పొజిషన్ నేను చూపించేది. ఇది 16 టైర్ లారీ. ఇది వెయిటేజ్ తీసుకుపోవాల్సింది కేవలం 34 టన్స్ మాత్రమే. ఓకే, దిస్ ఈస్ ద ప్రూఫ్, దిస్ ఈస్ ద యాక్ట్. ఇప్పుడు ఇగోండి ఆడ నుంచి వెళ్ళే లారీ, ఇగోండి ఇది ఒరిజినల్గా వాళ్ళ పర్మిట్ బిల్లు. ఈ పర్మిట్ బిల్ల క్వాంటిటీ వీళ్ళు రాయరు. క్వాంటిటీ ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు, ఈడ క్వాంటిటీ వీళ్ళు రాయరు. క్వాంటిటీ రాయకుండా ఈడ చూడాల్సింది ఇది పోవాల్సింది ఎంత 34 టన్స్ మాత్రమే. కానీ ఇలా చూడండి వే బ్రిడ్జ్లో ఎంత ఉంది, 76.5 టన్స్ ఉంటుంది. ఇగోండి ఇక్కడ ఉంటుంది 76.5 టన్స్ ఉంటుంది. మరి ఈ డబ్బులు తీసుకుపోతా ఉన్నారు. 34 టన్స్ తీసుకుపోవడానికి కేవలం 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ వీళ్ళు తీసుకుపోయేది ఎంత డబుల్. వీళ్ళు డబుల్ తీసుకుపోతుంటే ఈ మిగిలిన 25-30,000 రూపీస్ ఏవైతే మిగులుతున్నాయో అవి డైలీ 300 లారీస్ అంటే 90 లక్షల రూపాయలు పోతూ ఉన్నాయి. ఈ మీది 40 లక్షలు పోయినా బ్యాలెన్స్ ఉన్న 50 లక్షలు స్వయంగా మంత్రి గారి జేబులకి పోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు 76,000 అంటారు కదా, సో అంత కెపాసిటీ ఆ లారీకి ఉంటుందా? అసలు ఎట్లా సర్వైవ్ అవుతుంది అనేది నా పాయింట్. వాళ్ళ లారీలా ఓవర్లోడ్ చేసి తీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లారీది ఒక ప్రమాదం, ఓవర్టర్న్ అయ్యే ప్రమాదం. రెండోది అది ఏది మన అది ఆ ఫ్లై యాష్ అనేది దాంట్లో పట్టకుండా, ఉదాహరణ చెప్తున్న బ్రదర్, ఇంత కప్పు కెపాసిటీ ఉంటుంది. ఈ కప్పులో టీ పోస్తాం, ఎంత పోస్తే ఇది దాన్ని నిండుతుంది. దానికంటే కెపాసిటీ కంటే ఎక్కువ పోస్తే ఏమవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. సేమ్ అదే విధంగా ఫ్లై యాష్ లోడ్ చేసే దానికంటే ఎక్కువ చేస్తారు కాబట్టి ఆ ఫ్లై యాష్ అంతా రోడ్డు మీద పడుతుంది. దానివల్ల లారీ ఓవర్టర్న్ అయ్యి ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. ఆ లారీ డ్రైవర్ది లైఫ్ రిస్క్, ప్లస్ ఆ ప్రజలది, రోడ్డు మీద ఉన్న ప్రజలది లైఫ్ రిస్క్, ప్లస్ రోడ్స్ పాడవుతున్నాయి, ప్లస్ ఈ ఫ్లై యాష్ రోడ్డు మీద పడడంతో బైకుల మీద పోయే వాళ్ళందరికీ కూడా ప్రమాదమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఒక వ్యక్తి, అఖిల్ అనే వ్యక్తిది జేవాటి చనిపోయాడు నా కాన్స్టిట్యున్సీలో. ఇలా కుటుంబాన్ని ఎవరు చూడాలి? ఇట్లాంటి చాలా ప్రమాదకరమైన విషయాలు ఉన్నాయి. ఎట్టు పరిస్థితిలో మళ్ళీ దీని తర్వాత బాజాబ్తు నేనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేనే ఫోన్ చేసిన, కమిషనర్ గారికి నేనే ఫోన్ చేసిన, కలెక్టర్ గారికి నేను ఫోన్ చేసిన, డీటీసీలకు ఫోన్ చేసిన, ఆర్టీఓలకు ఫోన్ చేసిన, వీళ్ళందరికీ ఫోన్ చేసినా కూడా వీళ్ళు రెస్పాండ్ కాలేదు. చెప్పినా కూడా రెస్పాండ్ అవుతలేదంటే దీని అర్థమైంది రూట్ ఎందుకు మారవాల్సి వచ్చింది, అది ఎక్కడి నుంచో ఎందుకు తీసుకుపోతారు ఇంకా ఓవర్లోడ్, ఎందుకు ఆ బండ్లను సీజ్ చేస్తారనేది నా ఆరోపణ. ఇప్పుడు మీరు 50 లక్షల రూపాయలు మంత్రి అకౌంట్లో పడుతున్నాయని చెప్తున్నారు. ఇటు 100 కోట్ల స్కామ్ అంటున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ ఎట్లా తెలుస్తుంది మీకు? ఎట్లా చెప్తున్నారు? లెక్కేసుకో బ్రదర్, 50 lakhs ఎవ్రీ డే ఇంటూ 30 days ఎంత అవుతుంది? 15 కోట్లు. 15 కోట్లు ఇంటూ 6 months వేసుకోలేక బస్ కంటే. ఓకే, 50 lakhs ఇంటూ 30 days ఇస్ 15 crores. December 15th నుంచి 50 లెక్కేసుకొని దొరికిపోతుంది. ఇంకా ఎవరు ఉన్నారు ఈ స్కాన్లో? ఎవరైనా ఉండొచ్చు ఇంకా ప్రభుత్వ పెద్దలు? 101% నాకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ స్కామ్లో ఉన్నాడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఈ ఆరోపణ చేసి 3 days అవుతుంది. ఈ 3 days అయ్యి ఆరోపణ చేసినప్పటికీ వీళ్ళు ఇంకా రెస్పాండ్ కాకుండా ఇంకా బండ్లు అట్లనే కొడుతురంటే ఇది ఆర్పీ ట్యాక్స్ అవుతున్నట్టుంది. రేవంత్ రెడ్డి ట్యాక్స్ అండ్ పొన్నం ప్రభాకర్ ట్యాక్స్. ఖచ్చితంగా దీంట్లో స్కామ్ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి 100 కోట్ల స్కామ్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారంటూ కూడా ఆధారాలతో పాడి కౌశిక్ రెడ్డి బయటపెడుతున్న సందర్భం చూస్తాం. దీంట్లో మరి నిజంగానే స్కామ్ జరిగిందా లేదా అనే అంశాల గురించి పొన్నం ప్రభాకర్ గారు దీని మీద ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.